ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన విజయ్ ప్రజెంట్ ఒక రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం. విజయ్ సినిమా చేసే టైంలో ప్రజల గురించి ఎలా పోరాడాడో అతను ఒక సీఎం అయ్యాక కూడా అలానే ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. సో విజయ్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టాడు, అతను సీఎం అయ్యాక ఏ చేంజెస్ తెచ్చారు అనేది ఈ లాంగ్ వీడియోలో తెలుసుకుందాం. సో విజయ్ అధికారం పార్టీ పెడదామన్న టైంలో ఒక 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు రెండే పార్టీస్ ఉండే, ఒకటి డిఎంకే, అన్న డిఎంకే. సో విజయ్ మేబీ చాలామంది అంటున్నారు ఏది అంటే అది జెన్జీ బ్యాచ్ వల్ల విజయ్ సీఎం అయ్యాడు అనేసి. ఇంకోటి సార్, జెన్జీ బ్యాచ్ వల్ల సీఎం అయ్యా కానీ విజయ్ది ఒక ఈ మార్క్ అనేది జెన్జీ బ్యాచ్ అంటే యూత్ పైన కూడా చాలా ప్రభావితం ఉంది. ఎగ్జాంపుల్, నేను నా యూట్యూబ్ దాంట్లో షార్ట్స్ చూస్తే నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్లో ఒక అబ్బాయి అతను దాచుకున్న అంటే తమిళనాడు సీఎం ఇంత అప్పు ఉంది అని చెప్పాడు విజయ్. తమిళనాడు స్టేట్కి సో అప్పు ఉందని చెప్పగానే ఆ జెన్జీ అబ్బాయి అతను దాచుకున్న ఒక 1,26,000 సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేశారు. దీని పరంగా సీఎం అవడం ద్వారా విజయ్ సీఎం అయ్యాక చాలామంది జెన్జీ అవ్వచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరిదైనా కానీ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు మనము విజయ్ సీఎం అయ్యాక ఏ పథకాలు ప్రారంభించాడో తెలుసుకుందాము. ఫస్ట్ సీఎం అయినాక అతను ఒకే రోజు ఆ సీఎం ప్రమాణ స్వీకారం టైంలో ఒక మూడు వాటిపై సంతకాలు తీసుకొచ్చాడు. అందులో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పేద ప్రజలకు అప్ టు 200 యూనిట్స్ ఉన్న వాళ్ళకి నో కరెంట్ బిల్ అన్నట్టు ఇది ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ సేఫ్టీ, ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా సేఫ్టీ బృందాలను ఏర్పాటు చేశారు, ఆడవాళ్ళకి వాళ్ళతో పాటు చిన్నపిల్లలకి. థర్డ్ వచ్చేసి ఇది ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి సే నో టు డ్రగ్స్ అన్నట్టు. డ్రగ్స్ ఎవరు తీసుకోవద్దు, అది తీసుకునే ప్రాసెస్లో ఎవరైనా అతనికి సప్లై చేసినా కానీ ఎవరైనా ప్రోత్సహించినా కానీ వీళ్ళకు కూడా కఠిన శిక్షలు పడతాయి అన్నట్టు థర్డ్ రూల్ తీసుకొని వచ్చారు. ఇవన్నీ ఏ రోజు అతను ప్రమాణ స్వీకారం చేసిన రోజే. నెక్స్ట్ ఇవే కాకుండా ఇంకా కొన్ని అట్రాక్టివ్ పథకాలు తీసుకొచ్చారు. మెయిన్గా ఇందులో మనం చెప్పుకోవాల్సింది ప్రతి ఒక్క మహిళకి, వెదర్ వాళ్ళు పెళ్ళైన మహిళలు కావచ్చు, మేబీ భర్తలు లేని మహిళలు కావచ్చు, అందరికీ ఎవరికైనా కానీ నెలకి 2,500 రూపాయలు పింఛన్ లాగా ఇస్తా అని తీసుకొచ్చారు. రెండోది ఇన్సూరెన్స్ది. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉండే వాళ్ళకి, బట్ ఆ కార్డ్స్ వచ్చేసి సర్టెన్ లిమిట్ ఉండే, ఆ లిమిట్ ఎక్స్టెండ్ చేశారు. థర్డ్ వచ్చేసి మెయిన్గా ఫార్మర్స్ కోసం ఫార్మర్స్ పంట వేయడానికి ఏ బ్యాంక్స్ నుంచి అయితే లోన్స్ తీసుకున్నారో ఆ లోన్స్ రుణమాఫీ కింద ఇదొక స్కీమ్ తీసుకొచ్చారు. లాస్ట్ మెయిన్గా ఇంపార్టెంట్గా స్టూడెంట్స్ కోసం, అంటే జెన్జీ గెలిపించారన్నారు కదా, సో జెన్జీ గెలిపించా కానీ వాళ్ళ కోసం కూడా విజయ్ ఆలోచించి వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిందో వాళ్ళ కోసం సపరేట్ ఉపాధి స్కీమ్స్ తీసుకొచ్చారు. ఎవరికైనా కొత్త టెక్నాలజీ కొత్త ఇన్నోవేషన్స్ ఉంటే వాళ్ళ ఇన్నోవేషన్స్ని గవర్నమెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఇన్నోవేషన్స్ వాళ్ళ బిజినెస్కి రిలేటెడ్గా పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు గవర్నమెంట్. ఇదొక స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగా ఇలాంటి డిఫరెంట్ స్కీమ్స్తో పాటు విజయ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది తమిళనాడు గవర్నమెంట్లో. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ నుంచి కూడా తమిళనాడు గవర్నమెంట్ ఒక కొత్త చేంజ్ కోరుకుంటుంది. ఒక 40-50 ఇయర్స్ నుంచి కూడా తమిళనాడు మొత్తం రూల్ చేస్తుంది డిఎంకే ఇంకా అన్న డిఎంకే పార్టీ. సో వీటి ద్వారా ప్రజలంతా విసిగిపోయారు, ఒక కొత్త చేంజ్ తీసుకొచ్చారు. సో ఆ చేంజ్ కారణంగానే, ఆ కొత్త చేంజ్ ఎప్పుడైతే కోరుకున్నారో ఆ చేంజ్ కారణంగానే ఇప్పుడు తమిళనాడులో జోసెఫ్ విజయ్ సీఎం అయ్యారు. సో ఇదొక ప్లస్ పాయింట్ విజయ్కి. కొత్త వాళ్ళు కావాలంటున్నారు కాబట్టి విజయ్ వచ్చేసారు. సో సెలెక్ట్ అవ్వడం, సీఎం లాగా అవ్వడం ఓకే అయిపోయింది, బట్ అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ప్రజలను ఎలా ఆకర్షిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా ప్రజెంట్ అయితే విజయ్ గవర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. సో తమిళనాడు అభివృద్ధిలో భాగంగా సీఎం రీసెంట్గా 300 బస్సెస్ లాంచ్ చేశారు. ఈ బస్సులో మెయిన్గా లాంచెస్ టైంలో ఈ బస్ లాంచింగ్ కన్నా కానీ సీఎం ప్రవర్తన ప్రజలను చాలా ఆకర్షించింది. మెయిన్గా అతను బస్ ఎక్కిన టైంలో డ్రైవర్తో మెదిలిన విధానం, తర్వాత కండక్టర్ పక్కన కూర్చొని టికెట్ తీసుకున్న విధానం, టికెట్ తీసుకున్నాక కొంచెం సేపు ట్రావెల్ చేసినాక కండక్టర్కి ఫోటో ఇచ్చిన విధానం, ఇవన్నీ ప్రజలకు చాలా అట్రాక్టివ్ అనిపించింది. సో ఇది కాకుండా ఇంకోటి విజయ్ చాలా స్కీమ్స్ తీసుకొచ్చారు. అందులో కొన్ని మీకు చెప్తాను. ఒక అబ్బాయి వీడియో తీసి పెట్టారు, సీఎం గారు మాకు ఇలా కొన్ని సంవత్సరాలుగా మేము బడికి వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతుంది, మా స్కూల్కి రోడ్ లేదు అంటే తక్షణమే స్పందించి మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారో మేబీ
పవన్ కళ్యాణ్ మూవీస్ కూడా ఇతను రీమేక్ చేసింది అందరికి తెలిసిందే. సో, పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడని కూడా అనుకోవచ్చు. సేమ్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఇన్సిడెంట్ ఎలా అయిందో సేమ్ సిమిలర్ ఇన్సిడెంట్ తమిళనాడులో అయింది. ఏంది అంటే ఒక అబ్బాయి స్కూల్‌కి వెళ్ళడానికి రోడ్ లేదని ఒక వీడియో చేసి పెడితే వెంటనే స్పందించి వాళ్ళకి రోడేశారు. దాంట్లో భాగంగా ఇంకా ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను విజయ్ కోసమని డైలీ ఒక న్యూస్ అప్లోడ్ చేస్తుంటాను. చూడండి అవి. అతను ఇంకా ఏ స్కీమ్స్ తీసుకొచ్చారు, ఏ లేటెస్ట్ తీసుకురాబోతున్నాడు ఇవన్నీ నా దాంట్లో షార్ట్స్ ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్‌లో. ఇప్పటికైతే విజయ్ తన మార్క్ పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇంకోటి ఒక స్కీమ్‌లో భాగంగా డ్రగ్స్ గురించి చిన్న మ్యారథాన్ చేశాడాయన. మ్యారథాన్ అంటే ఒక టైప్ ఆఫ్ రన్నింగ్ ఈవెంట్ అది. ఆ రన్నింగ్ ఈవెంట్‌లో విజయ్ వచ్చేసి ఒక 6 కిలోమీటర్స్ 30 మినిట్స్‌లో కంప్లీట్ చేశారంట. సో, ఆయన హీరో ఓ టైంలో మంచి ఫిట్‌నెస్ మెయింటైన్ చేశారు కాబట్టి అది కంప్లీట్ చేశారు. అండ్ మోరోవర్ హి ఈజ్ ఎ సీఎం. సో, ఇది కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మంచి పాయింట్ నాకేమనిపించింది అంటే, మన సనాతన ధర్మం గురించి కూడా ఈవెన్ దో ఆయన క్రిస్టియన్ అయినా గానీ హిందూ దేవాలయాలకి హుండీ ద్వారా, డొనేషన్స్ ద్వారా వచ్చిన డబ్బులు అరౌండ్ 246 క్రోర్స్ అంట. లాస్ట్ ఉన్న గవర్నమెంట్ అవి ఒక ప్రాజెక్ట్స్ లాగా, కాంప్లెక్స్ లాగా బిల్డ్ చేద్దామనేసి ప్లాన్ చేసింది. బట్ సీఎం విజయ్ ఆయన క్రిస్టియన్ అయినా గానీ టెంపుల్స్‌కొచ్చిన డబ్బు సనాతన ధర్మానికే వాడాలని చెప్పారు. ఇదొకటి చాలా మంచి పాయింట్. చాలా నచ్చింది నాకు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. జస్ట్ మీకు ఏ పాయింట్ ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఇదే చెప్పాను. నేను ఇంకెక్కువ చెప్పలేదు. వీటితో పాటు ఇంకొక 2 ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ నాకు అనిపించాయి. ఏంది అంటే మన దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్‌లలో డెలివరీ అవుతే ఎలా కొన్ని డబ్బులు ఇస్తారని చెప్తారో తెలంగాణలో అలానే సిమిలర్‌గా ప్రెజెంట్ బంగారం రేట్ అయితే ఎలా పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. అందులో సీఎం ఇంట్రడ్యూస్ చేసింది ఏంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ తమిళనాడులో ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అందులో ఎవరైతే డెలివరీ చేయించుకుంటారో పుట్టిన బిడ్డ అది మగబిడ్డ గానీ, ఆడబిడ్డ గానీ ఎవరికైనా గానీ 1 గ్రామ్ గోల్డ్ ఇస్తా అని పెట్టారు. ఇదిగో చాలా మంచి స్కీమ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత షార్ట్ స్పాన్ టైంలో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసాడు ఒక ఎత్తు. సో, విజయ్ అయితే చేస్తున్నారు. బట్ అట్ లాస్ట్ మనమైతే ఇంత షార్ట్ స్పాన్ ఒక 6 మంత్స్ కూడా అవ్వలే కదా! సో, అప్పుడే మనం ఒక విజయ్ పరిపాలన మీద ఒక కంక్లూజన్‌కి అయితే రాలేము. చూద్దాం ఇంకా అప్‌కమింగ్ డేస్‌లో ఇంకా విజయ్ కొత్త న్యూ స్కీమ్స్ ఏం తీసుకొస్తారు, ఇంకా ఏం న్యూ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ప్రజలకు ఏ విధంగా సహాయపడుతది, దీనివల్ల ఇంకా తమిళనాడు స్టేట్ ఏ విధంగా గ్రో అవుతది, మనం ఇంకా తెలుసుకుందాం ఈ కమింగ్ డేస్. ఇంకోటి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హైయెస్ట్ అప్పున్న స్టేట్ వచ్చేసి తమిళనాడు అనమాట. దాన్ని విజయ్ ఏమన్నా తక్కువ చేస్తాడా? అంటే వాళ్ళ స్టేట్ ఒక అప్పు ఏమైనా తక్కువ చేస్తారా? ఇవన్నీ తెలుసుకుందాం. సో, మీరైతే విజయ్ పరిపాలన మీకు కూడా కొంచెం ఐడియా ఉంటది కదా! న్యూస్ చూసుంటారు. మీరు కింద కమెంట్‌లో చెప్పండి. విజయ్ పరిపాలన ఇప్పటివరకు మీకు ఎలా అనిపించింది అని. యాజ్ ఎ హీరో సినిమాలో తన లెవెల్‌ని ఎలా అయితే కాపాడుకున్నాడో, సో, నేనైతే యాజ్ ఎ సీఎం లాగా సేమ్ అదే కంటిన్యూ చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో మీరు కింద కమెంట్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఎవ్రీవన్.